మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 3వ తేదీ అంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి టెట్ ఎగ్జామ్లో ఏ బిట్లు వచ్చాయో చూద్దామండి. కాస్త టఫ్గానే ఉంది, లైట్ తీసుకోకండి. మరి ఆ బిట్లతో పాటు వాటి యొక్క ఆన్సర్లు, ఆ బిట్లో ఉండే మరొక మిగతా అన్ని టాపిక్ను కూడా టచ్ చేస్తూ చాలా వాల్యుబుల్ వీడియో అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మన మిత్రులు అందించినటువంటి సమాచారం మేరకు ఈ బిట్లు అయితే రావడం జరిగిందండి. మరి ఎన్ఈపి 2020 గురించి క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. వాటి యొక్క విద్యాస్థాయి ఏ విధంగా ఉంది అని అడిగారు. ఆన్సర్ 5+3+3+4 అండి. మరి ఈ 5+3+3+4 అంటే చూద్దామండి ఒకసారి. ఫస్ట్ 5 అనేది పునాది దశ అండి, 3 అనేది సన్నాహక దశ, నెక్స్ట్ 3 అనేది మధ్య దశ, నెక్స్ట్ 4 అనేది మాధ్యమిక దశ అండి. అంటే ఫస్ట్ 5లోని 1, 2 తరగతుల వరకు ఉంటుందండి. ప్రైమరీ 1 and 2 మొత్తం ఈ క్లాసులు అయితే జరుగుతాయండి. ఫస్ట్ 5లోని సెకండ్ క్లాస్ కంప్లీట్ చేస్తాడు పిల్లవాడు. నెక్స్ట్ 3 అంటే సన్నాహక దశలో ప్రిపరేటరీ స్టేజ్లో అయితే 3, 4, 5 క్లాసెస్ని ఉంటుందండి. ఈ యొక్క ప్రిపరేటరీ స్టేజ్నే మన యొక్క జగన్ గారు ప్రభుత్వం హై స్కూల్లో కలపడం జరిగిందండి. మీకు గుర్తుంటుందని ప్రిపరేటరీ స్టేజ్ని తీసుకెళ్ళి ఈ 3ని తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేశారండి. నెక్స్ట్ 3 వస్తున్నకి యూపీ స్కూల్లో ఉన్నటువంటి 6, 7, 8 తరగతులు అంటే మిడిల్ ఏజ్ అండి. మిడిల్ ఏజ్ అంటే 8 to 11 ఇయర్స్ మధ్య ఉన్నటువంటిది ఈ యొక్క మిడిల్ ఏజ్ అండి. ఈ మిడిల్ ఏజ్ 6, 7, 8 యూపీ స్కూల్లో ఉంటారు కదా, వాళ్ళు మిడిల్ ఏజ్ 8 to 11. నెక్స్ట్ లాస్ట్ 4 ఉంది కదండి, 9th క్లాస్ to 12th. ఇవన్నింటిని కూడా 5+3+3+4 కింద మార్చడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి ఖచ్చితంగా ఏ కోణంలో ఇస్తాడో కూడా తెలియదండి. మరి ఈరోజు అయితే మాత్రం బోధన ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. మరి ఆప్షన్స్ అయితే సరిగ్గా చెప్పలేదు. అందువల్ల అక్కడ మరి ఎన్సిఎఫ్ యొక్క దృక్పథం ఏంటి, అభ్యసనం, జ్ఞానము, పాఠశాల యొక్క దశలు ఏమిటి, మూల్యాంకనం ఏమిటి, పాఠశాల తరగతి గది యొక్క వాతావరణం ఏ విధంగా ఉండాలి, సంస్థాగత సంస్కరణలు ఏ విధంగా ఉండాలి అనేది ఖచ్చితంగా ఎన్సిఎఫ్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుందండి. మరి ఎన్సిఎఫ్ గురించి పూర్తి వివరణ ఏ టాపిక్ని మిస్ అవ్వకుండా ఎన్సిఎఫ్లో ప్రతిదీ కూడా విపులంగా చేయడం జరిగిందండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉందండి, అక్కడి నుంచి చూడండి. ఓకేనండి. మరి ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే తప్పనిసరిగా లైక్ చేసి పీడిఎఫ్ కావాలని కామెంట్ చేస్తే తప్పనిసరిగా మీకు డిస్క్రిప్షన్లో అయితే పీడిఎఫ్ పెడతానండి. నెక్స్ట్ ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకునే స్మృతి ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం అనే స్మృతి ఏంటి అంటే ఇక్కడ స్మృతులు రకాలు అనే కాన్సెప్ట్ని టచ్ చేశాడండి. మనకి తెలుస్తుంటుంది బట్టి స్మృతి, క్రియాత్మక స్మృతి, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఇలా స్మృతులు రకాలైతే ఉన్నాయండి. అందులో ఈ యొక్క ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకునే స్మృతి క్రియాత్మక స్మృతి అండి. మరి ఇక్కడ బిట్టు నేను సింపుల్గా మీరు యాక్టివ్గా ఉండడం కోసం అడుగుతున్నాను. స్వల్పకాలిక స్మృతి అనేది ఎన్ని సెకండ్ల పాటు మన యొక్క స్మృతి పదంలో ఉంటుంది మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగానికి చెందినది అంటూ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా జ్ఞానాత్మక రంగంలో 3 ఇస్తాడండి. మరి ఒక భావవ్యాస రంగం ఇస్తాడండి. జ్ఞానాత్మక రంగం కానిది ఏంటి అని అడుగుతుంటాడండి. అదే లాక్షణీకరణానికి ఉన్నటువంటి మరొక పేరు అడుగుతుంటాడండి. ఈ విధంగా రకరకాల డిఫికల్ట్గా అడుగుతాడండి. ఒకసారి చూసేద్దామండి. జ్ఞానాత్మక రంగం జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇవి 6 ఉంటాయండి జ్ఞానాత్మక రంగంలో. భావవ్యాస రంగంలో 5 ఉంటాయండి. గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థీకరణం, లాక్షణీకరణం. దీనికి ఉన్నటువంటి మరో పేరే శీలస్థాపనం అండి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో 6 ఉంటాయండి. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం, స్వాభావికరణం అండి. ఇక్కడ మనకి మానసిక చలనాత్మక రంగం అనబడికి ఎక్కువ సాతో స్టార్ట్ అవుతాయండి, గుర్తుంచుకోండి. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం, స్వాభావికరణం ఈ విధంగా ఎక్కువ సాతోనే స్టార్ట్ అవుతాయండి. ఎక్కువ గుర్తుంచుకోండి, సింపుల్గా ఉంటుంది. ఓకేనండి. ఇంకా జ్ఞానాత్మక రంగం మనకు తెలిసిందే. ఇంకా మానసిక రంగం కూడా తెలిస్తే భావ్యాస రంగాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలమండి. నెక్స్ట్ అంతర్జాతీయ బాలల దినోత్సవం అంటే ఏ డేటు అని అడగడం జరిగిందండి. November 20 అండి. మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్లో
డేట్స్ చాలా ఇంపార్టెంట్గా ఇచ్చాడండి. 6వ తరగతి మొదలుకొని 10వ తరగతి వరకు చాలా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా చెక్ చేసుకోండి. నేను తర్వాత వీడియోలో వాటన్నిటిని కూడా ఒకే దగ్గర పేర్చి మీకు ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ సిడి స్టాండ్స్ ఫర్ అని ఇవ్వడం జరిగింది. కాంపాక్ట్ డిస్క్ అంటారండి. మరి సిడి యొక్క నిల్వ సామర్థ్యం 700 MB అండి. అదే డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్ అనొచ్చండి. అదేవిధంగా డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అని కూడా అనొచ్చండి. 2 విధాలుగా కూడా పేర్కొంటాం మనం డివిడిని. దీని యొక్క సామర్థ్యము 4.7 GB అండి. అదేవిధంగా ఎల్సిడి అని కూడా అడగొచ్చండి. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని కూడా అంటారండి. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. మరి డిఎల్పి అని కూడా అడగొచ్చండి. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ అంటారండి. మరి 7వ క్వశ్చన్గా చూసుకున్నట్లయితే 7వదండి ఈసీసీఈ స్టాండ్స్ ఫర్ అని అడగడం జరిగింది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అండి. ఇది సో ఇలాంటి ఈసీసీ గురించి కూడా ఖచ్చితంగా ఒకటి వస్తుందండి. ఎందు గురించి అంటే మన దానిలో ఒక టాపిక్ ఉంది, వదలొద్దండి. మరి 5 సంవత్సరాల ప్రతిఫలం మనం వదలొద్దు. అసలు కొద్ది టఫ్గా ఉన్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగాడండి. ప్రవర్తనవాది జేబీ వాట్సన్ అండి. మరి ప్రవర్తనవాదులకు ఒక షార్ట్కట్ కోడ్ కూడా పెట్టడం జరిగింది. మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఈ ఎగ్జామ్లో ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగారు. మరి అలాంటి సిద్ధాంతాలు మరొకటి కొన్ని అయితే మనం మెన్షన్ చేస్తున్నామండి. మానసిక వికాస సిద్ధాంతం జీన్ పియాజే, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగోటస్కీ, బోధన శిక్షణ సిద్ధాంతము బ్రోనర్, ఆవిష్కరణ సిద్ధాంతము బ్రోనర్, ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతము బ్రోనర్, పరిశీలన అభ్యసన సిద్ధాంతము బండూరా, అదేవిధంగా యత్న రహిత నమూనా అభ్యసన సిద్ధాంతం వైకారియస్, సాంఘిక అభ్యసన సిద్ధాంతము అంతా కూడా బండూరానే అండి. అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసనము కోహిలర్. సో ఈ విధంగా మనము రకరకాలుగా అడుగుతుంటాడు. ఎవరికి ఏది వస్తుందో తెలీదు, కానీ సిమిలారిటీ అయితే ఉంటుందండి. డిఫరెంట్ అయితే మార్చడం, మరీ డెప్త్ అయితే ఇవ్వడు. కానీ ఒక బిట్ని ఏ విధమైనటువంటి ఫార్మెట్లో అడిగాడో అదే విధమైనటువంటి ఫార్మెట్లో అడుగుతాడు. లేదంటే మనకి మార్కులు వెయిటేజ్లో తేడాలు వస్తాయనే ఉద్దేశంతో అండి. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ సిద్ధాంతాన్ని కోఫ్కా అండి. స్మృతి పదాన్ని కూడా కోఫ్కా. అభ్యసన భావనలు కోఫ్కా ప్రవేశపెట్టారండి. అదేవిధంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము పావులవ్ కుక్క మీద జరిపారండి ప్రయోగాలు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్ ఎలుక మరియు పావురం మీద చేశారు. యత్న దోష సిద్ధాంతం ధార్న్డెక్ ఈ యొక్క పిల్లి కోడి పిల్ల మీద చేయడం అయితే జరిగింది. నిబంధనోదిత సిద్ధాంతాన్ని జేబీ వాట్సన్ ప్రతిపాదించారండి. అదేవిధంగా ఇక్కడ ఆర్టీఈ 2009 గురించి చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితే ఉన్నాయండి. మరి ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అని ఈరోజు క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. 38 సెక్షన్లు ఉన్నాయి, అధ్యాయాలు 7 ఉంటాయండి. మరి ఈ ఆర్టీఈ 2009 గురించి ఎన్సిఎఫ్ గురించి కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నానండి. చాలా డీటెయిల్డ్గా అయితే వీడియో చేయడం జరిగింది. మరి మిత్రులైతే మిస్ అవ్వద్దండి. అదేవిధంగా ఒక వ్యక్తి లేదా ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడగడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్లో 9th 10th క్లాస్ బిట్లు ఎక్కువ అడగడం జరిగిందండి. సత్యవాక్యాలు గుర్తించండి, నానార్థాలు, అర్థాలు, ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు అని అడగడం జరిగిందండి. అదేవిధంగా స్కఫోల్డింగ్ అంటే ఏమిటి అని అడిగాడండి. స్కఫోల్డింగ్ని ప్రవేశపెట్టింది వైగాటస్కీ అండి. జడ్పీడి భావన ఉంటుంది కదండి, జోన్ ఆఫ్ ఫ్రాక్షనల్ డెవలప్మెంటు, దానిలో భాగంగా స్కఫోల్డింగ్ అంటే ఏమిటి అని అడగడం జరిగిందండి. అదేవిధంగా చికిత్సా పద్ధతి అంటే ఏమిటి అని అడిగాడు. మరి ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశల నుంచి కూడా ఒక బిట్ రావడం జరిగిందండి. ఆ క్వశ్చన్ ఫార్మేషన్ కూడా ఎలాగ ఇస్తున్నాడు అంటే ఒక క్వశ్చన్లో 4 అర్థాలు వస్తున్నాయండి. అదేవిధంగా ఒక క్వశ్చన్లో 4 వికృతి పదాలు, ప్రకృతి వికృతులు ఇస్తున్నాడు. ఆ విధంగా మనల్ని టచ్ చేస్తున్నాడు అండి. సో ఇలాంటి దగ్గర మనకి ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గరైనా మనకు ఆన్సర్ని టచ్ చేయగలము. ఇబ్బంది ఏమీ లేదండి, భయపడద్దు. మీ యొక్క ధైర్యంగా మీరు ప్రజెంటేషన్ చేయగలిగితేనే మీరు మంచి మార్కులు అయితే సాధించగలరు. భయాన్ని వదలండి. టఫ్ వచ్చిందని మన యొక్క యూట్యూబ్లో అయితే వస్తుంది, వాట్సాప్లో కూడా అదే రన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోని భయాన్ని వదిలేండి ముందు. అదేవిధంగా మాయా కంబల్లో విక్రమార్కుడు ఎవరు అని అడిగారండి. ఇక్కడ మాయా కంబల్లో ఉన్నటువంటి తెలియజేసినటువంటి నగరం శోభావతి నగరం అండి.
రాజు పేరు చండీదత్తుడు. మరి ఈ విధంగా ప్రతిరోజు ప్రతి షిఫ్ట్ కూడా మనం ఈ విధంగానే ఇస్తాను. ఖచ్చితంగా మీరు వీడియోని ఫాలో అవుతుండండి. ఈ విధమైనటువంటి పీడిఎఫ్లు కూడా మీకు అందుబాటులో వస్తాయి ఖచ్చితంగాను. రాజు పేరు చండీదత్తుడు అండి. నాట్యగత్తి పేరు చంచల. కోశాధికారి పేరు విక్రముడు. వృద్ధయోగి పేరు ఆత్మానందుడు అండి. ఓకేనండి. అదేవిధంగా గెస్టాల్ట్ నియమం గురించి కూడా అడిగారు. గెస్టాల్ట్ వాదులు అంతర్దృష్టి అభ్యాసనాన్ని జర్మన్ పదం అండి. భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఏ రక్షక తంత్రం అని ఇచ్చాడండి. ఉదాత్తీకరణం అండి అది. అదేవిధంగా తెలుగులో ఎక్కువగా రచయితలు పాత్రలు అధికంగా అడగడం జరుగుతుందండి. ప్యాటర్న్ అయితే మార్చడు. ఒక 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 5000 6000 బిట్స్ని అయితే గ్యాదర్ చేస్తాడు. సేమ్ సిమిలారిటీ ఉండే విధంగా వాడు అయితే తయారు చేస్తుంటాడండి. మరి అదేవిధంగా స్కఫోల్డింగ్ గురించి ఇచ్చాడు కాబట్టి కొన్ని పదాలను కూడా మనం రాయడం జరిగిందండి. ఫ్యూగ్ అంటే వ్యక్తి అఘాతానికి మొత్తం స్మృతిని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని మనము ఫ్యూగ్ అంటామండి. అలాగే కన్సాలిడేషన్ అంటే ఏమిటంటే నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషం చాలా విలువైనది అని చెప్పి డంకన్ పేర్కొన్నాడండి. దీన్ని మనం కన్సాలిడేషన్ అంటారు. వాన్ రెస్టార్ప్ ప్రభావం అంటే ఏమిటంటే సిమిలారిటీగా ఉన్న విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయం బాగా గుర్తుంచుకుంటాం కదా, దానిని మనం వాన్ రెస్టార్ప్ ప్రభావం అంటారండి. అదేవిధంగా స్కఫోల్డింగ్ అంటే అభ్యాసకునికి అతని కంటే అధిక జ్ఞానం కలిగినటువంటి ఇతరులు అందించే సూచనల్ని దాన్ని స్కఫోల్డింగ్ భావన అంటారండి. దీనిని వైగోటిస్కి ప్రతిపాదించాడు జడ్పీడీలో భాగంగా. జడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండి. అదే ఇంకా కొద్దిగా ఇవ్వడం జరిగిందండి. ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి తెలిపేది ఏమిటి, ఇక్కడ ఉత్తమ పురుష మధ్యమ పురుష అవి ఉంటాయి కదండి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గోగాకు ఏ మాండలిక పదం అని అడిగాడండి. దక్షిణ మాండలిక పదం అండి. అదేవిధంగా పోయం ఇచ్చి ఆర్డర్లో పెట్టమన్నాడండి. అదేవిధంగా త్యాగయ్య బిరుదు ఏమిటి, నీలకంఠం కథలు ఏంటి, నీలకంఠం కథలు రాసింది శివశంకర శాస్త్రి అండి. అదేవిధంగా ఆధునికాంధ్ర రచనను రచించింది ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు అండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలతో కూడినటువంటి ఎక్స్ప్లెనేషన్తో కూడా కూడినటువంటి వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.